నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఇవాళ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా అంతర్జాతీయ సంవత్సరాలు 2012 నుంచి 2026 గురించి తెలుసుకుందాం. 2012 అని ఎందుకు అనుకుంటున్నాం అంటే బికాజ్ మనం పుష్కర కాలం వెనక్కి వెళ్తున్నాం కాబట్టి. ఇన్ జనరల్గా ఇంటర్నేషనల్ ఇయర్ అనగానే చాలామంది కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. ఎలా అయితే ఒక కొత్త సంవత్సరం రాగానే ఈ సంవత్సరానికి సంబంధించి నేను ఈ విధంగా అవ్వాలి, లేదు ఇందులో డెవలప్ అవ్వాలి అని మనం ఎలా అయితే రెజల్యూషన్స్ తీసుకుంటామో అట్లానే ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి మనం ఈ అంశం మీద ఫోకస్ చేయాలి, లేదు ఈ అంశానికి సంబంధించి ఏదన్నా ప్రమోట్ చేయాలి, లేదు వీటి మీద ఎఫర్ట్స్ పెట్టాలి అని ప్రయత్నం చేస్తుంది. అలా ఒక సంవత్సరం ఏమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పొటాటో అని, ఇంకో సంవత్సరం ఏమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని, ఇంకో సంవత్సరం ఏమో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్స్ అని, ఇంకో సంవత్సరం ఏమో ఇంకోటి ఏదో అని అలా చెప్తూ ఉంటుందన్నమాట. సో అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దృష్ట్యా అలానే ఇన్ జనరల్గా కూడా చాలామందికి ఇంటర్నేషనల్ ఇయర్ గురించి అంతగా అవగాహన లేదు. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దాట్ గడిచిన పుష్కర కాలం అంటే బేసిక్గా 12 సంవత్సరాలు అనమాట. సో మనం 2024లో ఉన్నాం కాబట్టి మనం 12 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. 2012వ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు, అలానే రానున్న 2 సంవత్సరాలు కూడా, బికాజ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ 2025 అండ్ 2026 ఇంటర్నేషనల్ ఇయర్స్ థీమ్ యాజ్ వెల్. సో అందుకని మనం వాటి గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నిన్న కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియోలో 2 తప్పిదాలు జరిగాయి. ఒకటి, ఏదైతే 2023వ సంవత్సరంలో G20 సదస్సు జరిగిందో అది 18వ G20 సదస్సు. అక్కడ టైపింగ్ మిస్టేక్ వల్ల 18 బదులు 8 అని పడింది. అండ్ అలానే తర్వాత ఏదైతే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉందో దాంట్లో ఫస్ట్ ప్లేస్ అమెరికా అని చెప్పాము. అమెరికా యాక్చువల్గా 3rd ప్లేస్లో ఉంది. ఆ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్. ఇండియా ర్యాంక్లో తేడా ఏమీ లేదు, ఇండియా ర్యాంక్ 40నే, అది క్లియర్గానే ఉంది. టోటల్ కంట్రీస్ 132. ఆ రిపోర్ట్ని రిలీజ్ చేసింది వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వీపో. కానీ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనం యూఎస్ అనే వీడియోలో చెప్పాము నిన్న వీడియోలో. సో దానికి సంబంధించి చిన్న కరెక్షన్. యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి స్విట్జర్లాండ్, యూఎస్ఏ 3rd ప్లేస్, ఇండియా 40, లాస్ట్ 132nd ప్లేస్ వచ్చేసి అంగోలా. సో ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా కన్సిడర్ చేసుకోవాలనుకుంటూ, అలానే నిన్న వీడియో కింద ఆ కామెంట్ని కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఏవైతే మార్పులు ఉన్నాయో వాటిని పిన్ కూడా చేశాము. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్. సో లెట్స్ గెట్ ఇంటు టుడేస్ కరెంట్ అఫైర్. అంతర్జాతీయ సంవత్సరాలు 2012 to 2026. మనం 2012కి ఎందుకు వెళ్తున్నాము, చాలా వెనక్కి వెళ్తున్నాం, 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తున్నామని కొంతమంది అనుకోవచ్చు. బట్ యాజ్ సెడ్, మహా అయితే సంవత్సరానికి మినిమం ఒకటి ఉంటుంది. అఫ్కోర్స్ కొన్ని సంవత్సరాలు అసలు ఏ థీమ్ కూడా ఉండకపోవచ్చు, కంపల్సరీ ఏమీ కాదు ఖచ్చితంగా యునైటెడ్ నేషన్స్ ప్రతి సంవత్సరానికి సంబంధించి ఏదో ఒకటి రిలేట్ చేయాలి అని. అలా మ్యాండేటరీ అయితే ఏమీ లేదు. బట్ ఇన్ జనరల్గా మినిమం కనీసం ఒకటైతే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2 ఉంటాయి, కొన్నిసార్లు 3 ఉన్న దాఖలాలు కూడా ఉన్నాయి. సో మనం అన్నిటి గురించి తెలుసుకుందాం. సో అందుకని 1, 2 ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నెంబర్ తక్కువ అయిపోతుంది కాబట్టి మనం 2012 దాకా వెళ్తున్నాం అనమాట. సో 2012వ సంవత్సరానికి సంబంధించి గమనిస్తే 2 అంశాలు బేసిక్గా ఉన్నాయి ఇక్కడ. ఒకటి, అంతర్జాతీయ సహకార సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఈ సహకార సంఘాలు అవ్వచ్చు బేసిక్గా, అవి ఎంత ఇంపార్టెంట్ అనేది వాటికి సంబంధించి. తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్, అందరికీ సుస్థిర శక్తి యొక్క అంతర్జాతీయ సంవత్సరం. ఇక్కడ బేసిక్గా ఇది ఆస్పెక్ట్ అనమాట. సో అందరికీ సుస్థిర శక్తి అంటే ఏదైతే ఎనర్జీ అందరికీ దక్కుతుందో అది సస్టైనబుల్ ఎనర్జీ దక్కాలి, అంటే ఎక్కడా కూడా వేస్టేజ్ ఉండకూడదు. అలానే ప్రతి వినియోగం కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జరగాలి అని. అలా 2012 సంవత్సరానికి సంబంధించి ఒకటి కోఆపరేటివ్స్, ఇంకోటి సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ 2012 యుగాంతం. ఎనీవేస్ మనం బ్రతికి బట్టకట్టేసాం కాబట్టి 2013 గురించి మాట్లాడదాం. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాటర్ కోఆపరేషన్, అంతర్జాతీయ జల సహకార సంవత్సరం. సో వాటర్కి సంబంధించి ఒకళ్ళకొకళ్ళం హెల్ప్ చేసుకుని తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎన్నో నదులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, లేదు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులలో ఏదైతే ఎలివేటెడ్ ఏరియాస్లో ఉందో, ఏదైతే సముద్ర స్థాయికి ఎక్కువ ఎత్తులో ఉందో వాళ్ళు ఏం చేస్తారు, ఒక డ్యామ్ కట్టేస్తే కింద ఉన్న ప్రాంతాలకి, లేదు రాష్ట్రాలకి, లేదు దేశాలకి నీళ్లు రావు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆల్మట్టి డ్యామ్ని చూడండి. కర్ణాటక రాష్ట్రంలో ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే మనం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. అలా అని చెప్పి మనం ఎంతసేపు కర్ణాటకతో గొడవ పెట్టుకుంటూ ఉంటామా అంటే పడలేం. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలి. సో ఆ పర్పస్ని వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, మనం కూడా అర్థం చేసుకోవాలి. సో అందుకని అలా వాటర్కి సంబంధించి ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాలనే ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాటర్ కోఆపరేషన్, అంతర్జాతీయ జల సహకార సంవత్సరం 2013. అలా 2013కి సంబంధించి ఇంకో అంశం కూడా ఉంది, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వినోవా. క్వినోవా అనేది బేసిక్గా ఒక ఆహార ఉత్పత్తి అనమాట. సో దీంట్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. అండ్ ప్రోటీన్ ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని దానికి కూడా ప్రామినెన్స్ ఇచ్చారు. సో 2013కి సంబంధించి మళ్ళీ 2. సో 2012లో 2, 2013లో 2 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ వాటర్ కోఆపరేషన్, జల సహకారం, అలానే క్వినోవా. తర్వాత 2014వ సంవత్సరం. మరి 2014వ సంవత్సరానికి సంబంధిస్తే ఇక్కడ 3 ఉన్నాయి బేసిక్గా, 2 కాదు. మనం ఇందాక అనుకున్నాం కదా
కొన్నిసార్లు అసలు ఏమి ఉండకపోవచ్చు, మ్యాండేటరీ అది కంపల్సరీగా ఒకటి ఉండాలి అని. కొన్ని సంవత్సరాల పాటు అసలు థీమే ఉండకపోవచ్చు. కొన్ని సంవత్సరాలకి ఒకటే థీమ్ ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలకి 2 థీమ్లు ఉండొచ్చు. 2012, 2013 ఉన్నట్టు, లేదా 2014లో ఉన్నట్టు 3 కూడా ఉండొచ్చు. యూ నెవర్ నో, ఇట్స్ అప్ టు యుఎన్ఓ అనమాట. సో 2014లో వచ్చేసి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ ఫార్మింగ్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ, అంతర్జాతీయ కుటుంబ వ్యవసాయ సంవత్సరం. సో పావర్టీ ఏదైతే ఉందో, పేదరికం ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేస్తూ, సో కుటుంబాలే ఒక విధంగా వ్యవసాయం చేయాలి అనే ఉద్దేశంతోనే 2014ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ ఫార్మింగ్ అని పెట్టింది. అయితే కొన్ని చోట్ల కనుక, కొన్ని పుస్తకాలు కానీ వాటిని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ FARMING ఏదైతే ఉందో దాన్ని ఫార్మింగ్గా కన్సిడర్ చేసి కుటుంబ ఏర్పాటు అనే విధంగా ప్రచురణ జరుగుతుంది. సో మీరు కొంచెం జాగ్రత్త వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో కుటుంబ వ్యవసాయ సంవత్సరం బేసిక్గా ఏంటి, ఒకప్పుడు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఎవరైతే వ్యవసాయం చేసుకున్నారో వాళ్ళు బేసిక్గా సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. సో దాన్ని మళ్ళీ తిరిగి రప్పించాలనే ఉద్దేశంతో ఇలా తీసుకురావడం వల్ల ఎస్పెషల్లీ ఎవరైతే పావర్టీ, పేదరికంలో బతుకుతున్నారో వాళ్ళకు ఒక విధమైన ఒక ఫెసిలిటీ లేదు, సపోర్ట్ అనేది దక్కుతుందనే ఉద్దేశంతో అనమాట. తర్వాత వచ్చేసి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. ఇప్పుడు పలావ్ ఐలాండ్స్ అవ్వచ్చు, ఫీజీ అవ్వచ్చు, ఇవన్నీ చాలా చిన్న దేశాలు. సో ఈ చిన్న దేశాలు ఇవన్నీ కూడా ద్వీప దేశాలు. సో బేసిక్గా ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి. వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, IMF అవ్వచ్చు, వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, లేదు వేరే ఏదైనా సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ అవ్వచ్చు, వాటిని కూడా యాజ్ ఎ కంట్రీగా మనం గుర్తించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ని వాళ్ళు 2014లో సెలబ్రేట్ చేశారు. తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ. క్రిస్టలోగ్రఫీ అంటే బేసిక్గా ఏవైతే క్రిస్టల్స్ ఉంటాయో ఆ క్రిస్టల్స్కి సంబంధించిన ఏవైతే ఆటమ్స్ ఉంటాయో ఆ ఆటమ్స్కి సంబంధించిన స్టడీ చేయడమే క్రిస్టలోగ్రఫీ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ మనం. ఇప్పుడు మనం క్రిస్టల్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కనుక చెప్పాల్సి వస్తే డైమండ్, వజ్రం. డైమండ్ అనేది ఒక క్రిస్టల్, అంటే అఫ్కోర్స్ అది కార్బన్కి సంబంధించింది, బట్ కార్బన్ ఒకవేళ క్రిస్టలైజ్డ్ ఫామ్లోకి తీసుకుంటే అది డైమండ్ అవుతుంది, వజ్రం. సో వీటిలో ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో, కార్బన్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి అని తెలుసుకోవడమే క్రిస్టలోగ్రఫీ. అండ్ డైమండ్ అవ్వాల్సిన అవసరం లేదు, అది ఏ క్రిస్టల్ అయినా అవ్వచ్చు. సో వాటికి సంబంధించిన స్టడీ అనమాట ఈ క్రిస్టలోగ్రఫీ. సో 2014 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రిస్టలోగ్రఫీ కింద కూడా కన్సిడర్ చేశారు. సో ఫ్యామిలీ ఫార్మింగ్, కుటుంబ వ్యవసాయం, చిన్న ద్వీపాలు, అలానే క్రిస్టల్స్ 2014కి సంబంధించి. మళ్ళీ 2015కి సంబంధించి గమనిస్తే మళ్ళీ 2 సంవత్సరాలు. ఒకటి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సాయిల్స్, మృత్తికలు. ఈ మృత్తికలు లేకపోతే పంటలు అనేవి లేవు, నేల అనేది లేకపోతే మొక్కలు అనేవి లేవు, మొక్కలు పంటలు లేకపోతే మనకు ఆహారం లేదు, ఆహారం లేకపోతే మనిషే లేడు, లేదు జీవమే లేదు. సో సాయిల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సాయిల్ ఎరోషన్, సాయిల్ పొల్యూషన్ ఎక్కువగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో వాటిని కన్సిడర్ చేస్తే అవేర్నెస్ పెంచడానికి అంతర్జాతీయ మృత్తికా సంవత్సరం కన్సిడర్ చేసింది UNO 2015ని. అలానే అదే 2015ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ లైట్ అండ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఉదాహరణకి LED ఉంది, లైట్ ఎమిటింగ్ డయోడ్. మామూలుగా చాలామంది లైట్ ఎమిటింగ్ డయోడ్ LED అంతే చిన్నగా ఉంటుంది అంటారు, బట్ అదే LED మీరు టీవీ ప్యానల్స్లో కూడా యూస్ చేస్తున్నారు. బైక్స్లో ఈ మధ్య హెడ్ ల్యాంప్స్లోను, టెయిల్ ల్యాంప్స్లోను, ఇండికేటర్స్ అన్నింటిలోనూ కూడా LEDస్ని యూస్ చేస్తున్నారు. ఒకప్పుడు హాలోజన్ ల్యాంప్స్ని యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు వాటి ప్లేస్లో LEDస్ని యూస్ చేస్తున్నారు. సో అట్లా కాంతి, అలానే కాంతికి ఆధారిత లేదు, కాంతిని ఆధారంగా చేసుకుని ఏదైతే సాంకేతిక పరిజ్ఞానం ఉందో వాటికి సంబంధించిన సంవత్సరంగా 2015 నిలిచింది. సో 2015 సాయిల్స్ ఒకటి, లైట్ అండ్ లైట్ బేస్డ్ టెక్నాలజీస్ ఒకటి. అలానే 2016కి సంబంధించి మనం గమనిస్తే అంతర్జాతీయ పప్పు లేదా కాయధాన్యాల సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్. పల్సెస్కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఏవైతే పప్పు దినుసులు ఉంటాయో వాటికి సంబంధించి ప్రోటీన్ ఇంటేక్ అవ్వచ్చు, మనం వీటికి సంబంధించి ఎప్పుడు కూడా పల్సెస్ని తీసుకుంటూనే ఉండాలి, బికాస్ దే ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. మన ఆహారంలో ప్రోటీన్లు కనుక మనకు ఎక్కువగా కావాలి అనుకుంటే మనం ప్రతిరోజు కూడా నాన్ వెజ్ తింటూ కూర్చోలేం, అండ్ ఆఫ్ కోర్స్ అందరూ నాన్ వెజ్ తింటూ ఉండలేరు. సో అందుకని వాళ్ళకి ఒకవేళ ఏదైనా ప్రోటీన్ సోర్స్ కావాలనుకుంటే పల్సెస్ని కన్జ్యూమ్ చేయొచ్చు. సో దానికి సంబంధించి 2016 గుర్తుపెట్టుకోవాలి. సో 2016కి మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకే ఒక అంశం, దట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పల్సెస్, పప్పు దినుసులకి సంబంధించింది. మళ్ళీ 2017 దగ్గరికి వస్తే 2017లో కూడా ఒకే ఒక అంశానికి సంబంధించింది, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్, అంటే అభివృద్ధి కొరకు సుస్థిర పర్యాటక రంగం అనమాట. సో టూరిజం అనేది పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉండకూడదు, అది సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలి. ఆబ్వియస్గా టూరిజం జరిగితే ఎకానమీ బాగుపడుతుంది, కానీ ఎకానమీ బాగుపడాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేస్తే వాతావరణం దెబ్బతింటుంది. అందుకని వాతావరణం దెబ్బతినకుండా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ దాని ద్వారా ఆర్థిక రంగాన్ని అభివృద్ధి చేసి దాని యొక్క ఫలాలను అందరికీ పంచిపెట్టాలన్నదే ఈ 2017 సంవత్సరంలో దీని యొక్క లక్ష్యం అనమాట. 2016 ఒకటే, 2017 కూడా ఒకటే. ఇప్పుడు 2019 గురించి తెలుసుకుందాం. మీరు అనొచ్చు 2018 ఏంటి తినేసారా అని. 2018 అంటే మీరు ఇందాక బిగినింగ్లో నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదు, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి రిలేట్ చేయాలని ఎక్కడ మ్యాండేటరీగా లేదు. సో 2018 సంవత్సరానికి సంబంధించి ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏ థీమ్ని అలాట్ చేయలేదు. సో దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం 2012 నుంచి డిస్కస్ చేస్తున్నాము, అండ్ వీ విల్ బీ టాకింగ్ టిల్ 2026. మనం 2024లో ఉన్నాం, 2026 కూడా డిస్కస్ చేస్తాము.
కానీ 2018కి సంబంధించి ఏ థీమ్ లేదు. 2019 గమనిస్తే మళ్ళీ 3 వచ్చాయి, 2014లో 3 వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు 2019లో 3 వచ్చాయి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఇండిజీనియస్ లాంగ్వేజెస్ అంటే దేశీయ భాషల అంతర్జాతీయ సంవత్సరం. ఇప్పుడు కొన్ని లాంగ్వేజ్ పర్టికులర్గా ఒక కంట్రీలోనే మాట్లాడుతూ ఉంటారు, సో వాటికి సంబంధించి ఒక సంవత్సరంగా. అలానే అంతర్జాతీయ నియంత్రణ సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మోడరేషన్, కంట్రోల్ చేసే విధంగా. అలానే రసాయన మూలకాల యొక్క ఆవర్తన పట్టిక యొక్క అంతర్జాతీయ సంవత్సరం, ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ద కెమికల్ ఎలిమెంట్స్. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఫెరస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, ఇలా ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో మూలకాలు అంటే వాటికి సంబంధించి ఏదైతే పీరియాడిక్ టేబుల్ ఉందో దానికి సంబంధించిన సంవత్సరం అనమాట 2019. సో అట్లా 3, ఒకటి దేశీయ భాషలు ఇండిజినియస్ లాంగ్వేజెస్, తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మోడరేషన్ నియంత్రణ, ఒక విధంగా చెప్పాలంటే కంట్రోల్ అని చెప్పొచ్చు, తర్వాత వచ్చేసి పీరియాడిక్ టేబుల్ యొక్క ఇయర్. అలానే 2020కి సంబంధించి గమనిస్తే కనుక ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ అంటే మొక్కల యొక్క ఆరోగ్యం అనమాట. సో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంవత్సరం 2020. కోవిడ్ ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 2021 అంతర్జాతీయ శాంతి మరియు విశ్వాస సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ పీస్ అండ్ ట్రస్ట్. అంతర్జాతీయ పండ్లు మరియు కూరగాయల సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. అంతర్జాతీయ బాల కార్మికుల నిర్మూలన సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. సుస్థిర అభివృద్ధి కోసం సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. 1, 2, 3, 4. సో 2021 సంవత్సరం 4 థీమ్స్ ఆధారంగా చేసుకుని ఉన్నారు. సో ఇప్పటివరకు మ్యాక్సిమం చూసింది 3, బట్ ఇక్కడ 4 వచ్చేసాయి. ఏంటిది? పీస్ అండ్ ట్రస్ట్. సో ఒకవేళ ఏదైనా దేశాలకి ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడా శాంతివంతంగా కూర్చుని మాట్లాడుకుని చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలి, అంతేగాని కొట్టుకుని కాదు అని దానికి సంబంధించి అనమాట. అలానే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, పండ్లు కూరగాయలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ప్రతి ఒక్క ఆహారంలో చాలా ఇంపార్టెంట్ అని దాన్ని కన్సిడర్ చేస్తూ, అలానే తర్వాత చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి సమాజం నుంచి అని. తర్వాత క్రియేటివ్ ఎకానమీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి జరగాలంటే ఉన్న డెవలప్మెంట్ ద్వారా వెళ్తే ఖచ్చితంగా జరగదు, బికాజ్ ఇన్ని రోజులు ఏం జరగలేదు కాబట్టి. సో అందుకని డెవలప్మెంట్ ఇప్పుడు కొంచెం కొత్తగా చేయాలి, క్రియేటివ్గా వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో అనమాట. సో అలా 2021కి సంబంధించి 4 ఉన్నాయి. దెన్ కమ్స్ 2022, గడిచిన సంవత్సరానికి ముందు సంవత్సరం. ఆబ్వియస్లీ 2024 ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2023 విల్ బీ ద బేస్ ఇయర్. సో 2023కి ముందు సంవత్సరం కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో 2022 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఆర్టిజనల్ ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ అంతర్జాతీయ సంవత్సరం. ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సింది ఏంటంటే ఈ ఫిషరీస్ వాళ్ళు ఏదైతే కన్సిడర్ చేస్తున్నారో వాళ్ళు ఫోకస్ చేస్తోంది స్మాల్ స్కేల్ అనమాట. అంటే చిన్న స్థాయిలో, ఇప్పుడు మామూలుగా మన ఇన్ జనరల్గా ఇండస్ట్రీస్ పరంగా చూసుకున్న ఎంఎస్ఎంఈ లాగా మైక్రో, స్మాల్, మీడియము, లార్జ్, వాట్ ఎవర్. సో ఇక్కడ మీరు లార్జ్ అనగానే ఇది అనుకున్నారు, అది కాదు. సో మైక్రో అంటే ఏంటి? సూక్ష్మ, తర్వాత చిన్న, తర్వాత మధ్య తరహా, తర్వాత భారీ పరిశ్రమలు. సో ఈ పరిశ్రమల్లో ఏదైతే ఎకానమీ పరంగా ఏదైతే స్మాల్ స్కేల్ సెక్టర్ ఉందో ఫిషరీస్కి సంబంధించి దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఇదంతా కూడా. తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లాస్ అంటే ఏంటి? అద్దం లేదు గాజు, అంతర్జాతీయ గాజు సంవత్సరం. తర్వాత ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్. ఇప్పుడు మౌంటైన్ డెవలప్ అవుతుందా అంటే మౌంటైన్ ఒక గ్రోత్ పరంగా అది గ్రోత్ అవుతుంది, కానీ మౌంటైన్ డెవలప్మెంట్ అంటే ఇక్కడ బేసిక్గా ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఉంది. మౌంట్ ఎవరెస్ట్ని పర్వతారోహణకి సంబంధించి బాగా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలా అని చెప్పి దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తే, ఇన్ఫాక్ట్ మీరు జాగ్రత్త గమనిస్తే మౌంట్ ఎవరెస్ట్ అన్నప్పుడు అందరూ ఎక్కడమే గుర్తుపెట్టుకుంటారు, కానీ అక్కడ ఏదైతే ప్లాస్టిక్ చెత్తని క్రియేట్ చేస్తుందో దాన్ని ఎవరు పట్టించుకోరు. అలా కాకుండా మీరు అక్కడ సస్టైనబుల్గా డెవలప్మెంట్ని కూడా సాగిస్తూ పర్వతారోహణ చేయవచ్చు అనే ఉద్దేశంతోనే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ తీసుకొచ్చారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2002లో అంటే ఎగ్జాక్ట్లీ 20 years బ్యాక్, ఇది 2022 కదా, 2002 20 సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మౌంటైన్ డెవలప్మెంట్ వచ్చింది. కాకపోతే అప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది అంతగా పెద్దగా ఫోకస్లో లేదు, బట్ ఇప్పుడు ఉంది కాబట్టి 20 years తర్వాత మళ్ళీ దాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ మౌంటైన్ డెవలప్మెంట్ అని పిలుస్తున్నారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే 2023కి సంబంధించి ఏం సంవత్సరం అనేది మనందరికీ బాగా తెలుసు, బికాజ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ ఇట్ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రపోజల్ పెట్టింది ఎవరో కాదు, మన ఇండియానే ప్రపోజ్ చేస్తుందన్నమాట. యూఎన్లో 2023ని మన ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కన్సిడర్ చేద్దాము అని దానికి ఐక్యరాజ్య సమితిలో అందరూ ఒప్పుకున్నారు కూడా. అలానే మిల్లెట్స్ని మన ఇండియా శ్రీ అన్న అని పిలుస్తుంది. యాక్చువల్గా శ్రీ అన్న అని ఫస్ట్ టైం పిలిచింది ఎవరు? నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ బడ్జెట్ ఏదైతే చెప్పారో ఆ సంవత్సరానికి సంబంధించి అందులో ఆవిడ ప్రస్తావించారు కూడా దానికి సంబంధించి. అలానే 2024 అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామిలెట్స్, అంతర్జాతీయ ఒంటెల సంవత్సరం. రాబోయే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ 2025 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్ అంటే అంతర్జాతీయ హిమానీ నదాల సంరక్షణ సంవత్సరం. గ్లోబల్ వార్మింగ్ అవుతోంది, 2030కి ఏవో టార్గెట్స్ పెట్టుకున్నారు, బట్ ఈ లోపలే గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయిపోతే ఏంటి పరిస్థితి? సో ఏవైతే హిమానీ నదాలు ఉన్నాయో వాటిని సంరక్షించాలి. ఎట్టి పరిస్థితులు మనం వాటిని సంరక్షించకపోతే అవన్నీ మెల్ట్ అయిపోతాయి పరిస్థితులు భయంకరంగా తయారవుతాయనే ఉద్దేశంతోనే
2025కి సంబంధించి ఈ డిసిజన్ తీసుకున్నారు. అలానే 2026 అంటే నెక్స్ట్ వచ్చే కాక ఆ నెక్స్ట్ సంవత్సరం రేంజ్ ల్యాండ్స్ మరియు పాస్చరలిస్ట్ అంతర్జాతీయ సంవత్సరం, అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్చరలిస్ట్. సో ఇప్పుడు పాస్చరలిస్ట్ అంటే ఎవరు? బేసిక్గా ఏవైతే గ్రేజింగ్ ల్యాండ్స్ ఉంటాయో వాటికి క్యాటిల్ని కానీ షీప్స్ని కానీ వాటిని తీసుకుని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటారు. దే ఆర్ అ పర్టికులర్ కమ్యూనిటీ అనమాట. అలానే వాళ్ళు ఏ ల్యాండ్స్ మీద అయితే డిపెండ్ అవుతారో వాటికి సంబంధించిన సంవత్సరం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్చరలిస్ట్ ఫర్ 2026. సో గడిచిన సంవత్సరం 2023 థీమ్ ఒకటే, 2024 ఈ ఇయర్కి థీమ్ ఒకటే, 2025 2026 వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు, కానీ ఇంకా 2024 ఫినిష్ అవ్వలేదు. సో మేబీ కన్సిడరింగ్ ద ఇంపార్టెన్స్ ఇఫ్ ఎనీథింగ్ గెట్స్ ద ప్రామినెన్స్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్, అంటే ఈ సంవత్సరంలో ఒకవేళ ఏదైనా ప్రామినెన్స్ గెయిన్ చేస్తే మేబీ 2025-26కి సంబంధించి అవి కూడా లిస్టులో యాడ్ అవ్వచ్చు. యూ నెవర్ నో. ఇప్పుడు ఎలా అయితే దీనికి సంబంధించి ఇండియా ప్రపోజల్ చేసిందో అలా ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి వేరే ఏదైనా కంట్రీ ప్రపోజల్ పెట్టి ఒకవేళ మిగతా దేశాలన్నీ ఓకే చేసేస్తే, మెజారిటీ ఆధిక్యత ఒకవేళ వచ్చేస్తే అప్పుడు అది కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా. సో అందుకని 2025-26కి ఇది మటుకే కాదు, ఇంకా యాడ్ కూడా అవ్వచ్చు. సో ప్లీజ్ డూ రిమెంబర్. బట్ 2024-23 అయితే ఇంపార్టెంట్ రీసెంట్ పాస్ట్లో జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. అలానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక సువర్ణ అవకాశం. అప్టేక్ జాబ్స్ యాప్ మీకు ఒక ఫుల్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ యాప్ కనుక మీరు పర్చేస్ చేస్తే ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో తీసుకున్న వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిజన్ అని చెప్పొచ్చు. దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మీకు 6 months వ్యాలిడిటీతో 1999 రూపీస్కి కోర్స్ లభిస్తుంది. ఈ కోర్సులో మీకు చూసి నేర్చుకోవడానికి వీడియోలు ఉన్నాయి, అలానే వాటికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ఉంది, అలానే వాటికి సంబంధించిన టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి. ఆ టాపిక్ వైజ్ టెస్టులకు సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. సో మీరు వీడియో చూసి ఒక టాపిక్ని తెలుసుకుంటారు, వాటికి సంబంధించి స్టడీ మెటీరియల్ చదువుకుంటారు, మీకు ఎంతవరకు గుర్తుందని టెస్ట్లు అటెంప్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఏదైనా తప్పు జరిగితే వాటికి సంబంధించి వీడియో ఎక్స్ప్లెనేషన్ అంటారు. ఇట్లా మొత్తం మీ ప్రిపరేషన్ అంతా కూడా హోలిస్టిక్గా జరుగుతుంది. అందుకని వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఒకవేళ మీకు ఏ విధమైన సందేహాలు ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి వెంటనే కాల్ చేసి మీ డౌట్స్ అన్నింటి క్లారిఫై చేసుకుని మీ కోర్స్ కావాలంటే పర్చేస్ చేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది మీరు ప్రిపేర్ అయ్యారు, ఇంకా అవ్వాల్సింది అవుతుంది. పానిక్ అయితే అవ్వకండి. యూ హ్యావ్ డన్ యువర్ బెస్ట్. బీ కాన్ఫిడెంట్. బాగా రాయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ ఫర్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ యాజ్ వెల్. ఇక్కడిది వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.